ఆ బిడ్డను మనమేమో వేసుకుందాం పిల్ల అదృష్టం అవ్వగట్ల 100 సంవత్సరాలు మంచి ఆమె చాలా నడుచుకుని వచ్చింది. అన్నుంటే ఇంకా 100 బతుంది అని మరి అట్లా కాకుండా ఇట్లాంటి బిడ్డ ఒడిగడితే అలనాడు ఇట్లాంటి బిడ్డ మనం ఒకవేళ ఉత్తమాడుకుంటే ఆ బిడ్డను ముద్ద అయిపోయింది. మన వరంగల్ డిస్టికే కలెక్టర్ చేస్తాను అనుకున్నా. కలెక్టర్ అయితే గాని బిడ్డ కలెక్టరే కలలేదు కండక్టరే కలగొడుతుంది. కండక్టర్ అయితే టికెట్ల బొక్కలు ఎత్తది కంప్లీట్ వస్తాగానే టికెట్ బయటికి వస్తుంది. అంతే కాకుండా ఒకవేళ ఇట్లాంటి బిడ్డ కొడితే ఆ బిడ్డను హాస్టల్ వారేసి ఆడాలకు 5 లక్షలు 10 లక్షలు కలిసి పెట్టి మన బిడ్డను ముద్ద వేపించి ఎంబీబీ డాక్టర్ వేసి ధర్మసాగర్ కాడ పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డను ఎంబీబీ డాక్టర్ వేస్తాను అనుకున్నా. డాక్టర్ ఎట్ట మన బిడ్డకు నరాలు దొరుకుతాయా గురుకోవచ్చు సూది ఎత్తేస్తుంది. నరం దొరికినట్టు అద్దాలు పెట్టి అద్దాలు పెట్టి కడగలుగుతుంది అంతేనా. సోకల పడితే కోయిలా అవుతాయి కోయిలా అర్థం కాదని. అరే అగదుడు 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 బిడ్డ పడతాయి కాళ్ళు కాళ్ళు తప్పింది. అది ఊళ్ళల్లో పక్కలు గుంజి పట్ల పేసాలే బొమ్మర్రి వేసాలే బామ్మరిది ఓయ్యా గుడ్డి పట్టేలా ఇలా బాగా ఎవరు బామ్మరిది ఎవరు? అరే బావా నేను బాబర్ నువ్వు చూడు లాభ వాడు తెలియదా కూడా ఎందుకైంది మంది కొంపలు మూస్తాడు ఇస్తుంటాడు. నువ్వు బావు ఏ బావా నువ్వు బామారి అరతి బిడ్డ ఏం చేస్తావు? నా కరవగిత్త కాలిపోయింది. నీ అసోటి బావ దొరుకున్నా అదృష్టం బాంచరు. నీకు రోజు దీపం పెట్టి మొక్కాలి బాంచరు. నువ్వు బావు కదా ఆరుపిట్ల బావా నువ్వు ఎట్లా దొరుకుతావు? ఏనా బావా అయ్యా నువ్వు బావని బామ్మారు కానీ గొల్లలో మంచోళ్ళు అయి మన కథ అటు ఇటు అయినా మంచిదే. ఏం చేస్తావు రోజు రెండు అవుతాను కానీ ఇక వాళ్ళు పైసలు ఇవ్వద్దు బిడ్డ. పైసలు ఇవ్వకుండా నారాయణగిరి వెనక ఒక 2 బీర్లు అవుతావా? అబ్బో అట్లయితే నువ్వే బావు అట్లయితే నువ్వే బావు 2 బీర్లకే భయపడతాను. ఎవరు ఓరి అరే నువ్వు 2 అని 4 వీరుతావు అంతేనా? నీ అవని ఇంకా నీ ముఖానికి ఒక గుడ్డోడా నువ్వు బావారా? అరే ఊకే గుడ్డేనా అంటారా నీకు గుద్ద ఎందుకు హంసాదేవి క్షత్రి మధ్యముల నర్రహడి లోపల కోరు పెద్ద పుల్లు కొట్టాడు మారి పెద్ద పుల్లు మాట్లాడి అగో కత్తలు కోరందరు కల వెలుగుతున్నాయి. నరమారుడు నర్రదలకాయడు బామారి లోపల అడవిల బండ్లు ఆపవన్ను అందుకే అంతరే ప్రతిభతకి పరమాత్రుడు దాసై తిరుగుతాడు. చెడిపోయిన దానికి చెడ్డ దయ్యాలు బొందుడు కాడే కనబడతాయి. బామాదేవి ఎవడు మళ్ళా మంగళగిరి కల్లి మల్లె వెళ్ళి బ్రహ్మంగారి మడవు తిరిగి వృక్షాలకు పందని రోమిన రాళ్ళ చూసి రాజని పూజ కట్టి పండుగ చూసి భగవంత అని మొక్కిదివే బాబు. ఏమనుకుంటావే అమ్మా నిన్నకన్నా ఎక్కువ కావాలి కొడతావు కొట్టుడు అయ్యో గద్దు అనాలే నేను అన్నా అని ఇప్పుడు 1 2 ఎందుకు ఇంత కోపం
మనసుకున్నంత కోపం అంటే మనిషి కాదా కూర్చోడా మనిషివే నువ్వేం చేసినా సొల్లు మీకు మీ అబ్బాయి లంచ కొడుకు నీకు పెన్నం కూడెత్త పెడతాందా మనిషి నారా ఆకల్ల కుప్పలు చేసిన ఇంత రాజ్యం తిప్పుతాను ఒకటన్నా రెండన్నా ఏమన్నా మీరు చూడంగా చెప్పు రవ్వకింత కోపం అవసరమా చక్కగా కొడతా 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 మీరు మీద గురికెత్తాను నువ్వు మొగోనైనా ఒకటి కొడతావు ఇక్కడ ఆడదాన్ని వంగబెట్టి రెండన్నా గుద్దపోతున్నా పెద్ద మొసమర్ర కదా చెప్తారా ఎందుకంటే నీ పిల్లలు లక్కు లక్కున సింగులు కప్పంటే తిప్పదు కదా మొసమర్ర నీకు ఒక మాట ఘోరమైన బండి ఆపేందుకు బామా ఏ దేవుడని మంచి సందర్భం ఓడిగట్టినా దేవుడి జీవనం ఓడిగట్టిన వతన 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 మునుగనుకున్నావు లేదు మొక్కందే లేక బాయనా అత్యంత వల్ల ఆయన ఊసి రాజధాని మొక్కం పండను ఊసి భగవంతుని పూజ చేసాం ఎందుకంటే పుణ్యం లేదు మొక్కని దేవుడు లేడు భగవంతుని పూజ చేసుకున్నాను నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ పోవాలి నన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ పోవాలి ఏ దేవుడు నాకు సందర్భాన్ని ఎట్లయితాడయ్యా ఏ దేవుడు ఇలాగని అక్కడ చూడు ఏమిటమ్మా అడవి లోపల ఎవరు కనబడతలేరు ఇంత డబ్బు ఇంత ధనవంత అయిపోయింది ఎవరున్నారో ఎక్కడెవరు లేరు కాదమ్మా అలాంటి ఇప్పటికైనా అంటారు మొక్కుదనే భగవంతుడు మొక్కని కాడ భగవంతుడు ఉంటాడా అది ఏ రాజు ఏ పుణ్యాత్తుడు ఏ ధర్మాత్తుడు కట్టిండు ఆ గుడి ఆ గుడికి పోయి ఆయన లేక బాయను ఏ రాజుల కాలంలో ఆ గుడి నిర్మించిండు గుడిని శృంగారించటోడు లేక గుడి ఎంత మరి ఎంతైనా గానీ అవి పాడబడ్డది మరి అడవి లోపల ఎందుకమ్మ మనకు అక్కరా అంతవరకు దూరంలో పాడబడ్డ గుడితో మనకు అవసరం మాట్లాడదు నాదా ఇప్పటికప్పటిగా నడి ఏ మానవుడైనా తొవ్వల దేవుని తొక్కున్నావు దారిలో దేవుని దాటేసుకుంటావు పోవద్దు దారి పాడబడ్డ గుడి కాడికి పాడబడ్డ గుడి కాడి ఆ గుడిని పాడి పూజతో ఒకవేళ భగవంతుని మెచ్చి మనకు సంతానం ఇతడు కావచ్చు దొరికితే ఆ గుడిలో మన సంతానం దొరకాలి ఏ పోతే మన ప్రాణం తీసుకున్నవే ఇద్దరు భార్య పడతారు గుడి కాడి వెళ్ళిపోదామని తన వస్తున్నారు అల్లల్లానే రెడీ అదే ఎవరుడు అంటారా మంచిగా
ఎట్లా ఉన్నది లాలి కౌసు కడల వంటి పిట్ట లాలి కౌసు పిక్కల వంటి ఇందులోన భగవంతుడు ఉన్నాడా లేడని ఏనాడు చేతులు చెక్కబారు కాలకడ బారులు వేసి ఆ తల్లి వరాన దేవి వెళ్ళ గొంగుతోటి గొంగుతోటి గుల్ల ఉన్న కౌసు సంత ఊడ్చి రాసులు పోసి కౌసు బయట వారబోయంగా పాడుపడ్డ గుడిలోన శివలింగంగా శివలింగానికి నడాలు చూసిన ఇద్దరు భార్య భర్తలే నాదా అక్కడెక్కడ సారి శివుని పూజలు చేస్తాం దొరికితే ఈ గుడిలోన సంతానం దొరకాలి లేకపోతే మన ప్రాణమే పోవాలి ఎందుకొరకంటే అక్కలాలి ఏ మనసుకైనా ఇప్పటికప్పుడు చూసిన పరుగు పోయినాక ప్రాణం ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ఏ మానవుడైనా భూమి మీదకి వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఎందుకు బతకాలి నందైన 4 ఏళ్ళు బతికి తేరికిర్దన్నారు కాకై కలకాలం బతకకుండా అమ్ముతయ్య 6 ఏళ్ళు బతుకుత గొప్ప అన్నారే గంగ బతుకమ్మ తీసుకొని ఇద్దరు భార్య పడతారు లింగాన్ని పరిశుభ్రంగా ఆ యొక్క లింగం కాడ కప్పురం గంట జ్యోతి ముట్టించి సిరిసి కింది పెట్టి సిరిపాదాల మీద పెట్టి ఆకార శబ్దం వదిలిపెట్టి ఓంకార నాదము తోటి భార్య భర్తలు శివుని పూజలు అయ్యాటనే అమ్మా ఓం నమ శివాయ 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 అనుకుంటా ఓం బోలో శంకర దీనికి గుడి తెలవది గుండ తెలవది ఇల్లు తెలవది ఇవాడ తెలవది ఇంటికాడ ఏం చేసినావు ఎక్కడ ముద్దుల మీద ముద్దులు అడుగుతాను అత్త కాకుండా అవ్వలాలా చెప్పుకుంటే తెలియదు చెప్పుకోవాలి మానం పోతుంది వీనికి అత్త తెలవది వీనికి చేసుకున్న భార్య అవ్వలాలా అత్త తెలియదు భార్య అంటే భార్య చేసుకోకుని మొన్న పేరెత్త దొరకు పక్క తాగాడు తాగినోడు సప్లైగా మన్నా మంచిగుండు అత్తగారింటి పోతున్నాడు అత్తగారింటికి పోతే వీనికి ఓ బామ్మ మారుతున్నాడు అయ్యో మా బావ వచ్చిన తన మర్యాద చేసిండేవా ఎక్కువైనప్పుడు సపరేట్గా వన్నా మంచిగుండు అంతరాగము జమచెట్టు కాడిపోతుంటే ఆ ఊళ్ళో సర్పంచ్ డీజే పెట్టించిండు ఆ డీజే కాడ అందరు ఎగురుతుంటే అగ్గ చూసుకో అసమంటి అనగా ఆ డీజే కాడ అందరు ఎగురుతుంటే వీడు తాగలేమో అసలు వీడు ఎగురుదాం అనుకున్నాడు ఎగిరటోడు ఉట్టి ఎగిరిన మంచిగుండు వీడు ఏం చేసిండేకైనా వీడి భార్య అనుకొని వీళ్ళు అత్తలేదుకొని ఎగురుడు పెట్టిండేవా వాళ్ళ అత్త గిజ్జలు అనిపించింది చెప్పు తీసినారు ముట్టుకుంటున్నావా
మొక్కుడు బాధపడా భగవంతుని పూజలు చేస్తే 2 చేతులతోటి జోడించి దండం పెట్టాలని ఏమేం చేసినట్టు ఏడవది అంత మొక్కుదండే పెద్దావా ఎడవ చేత లచ్చికల్ల చెయ్యి కుడి చెయ్యి పాప చెయ్యి అమ్మాయి పడుతుంది అక్కన పడుతుంది చెల్లెలు పడుతుంది చేసుకున్న పిల్లాన్ని పడుతుంది ఎడవ చెయ్యి లచ్చికల్ల చెయ్యి ఎలువారంగా 4 గంటలకే మడికట్ల పొట్టి లాటర్ల పొట్టి 4 గంటలకే పొత్తు తిరిగి పరమాత్ముని ప్రాణాల మీద డల్లవర్షాన్ని కురిచిందట విష్ణుదేవుడా అన్నయ్య గబ్బిరం పడుతున్నాడు మరి తమ్ముడా ఇది అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరు అరదేసి పరదేసి ఎవరితో కంటితో ఏర్పాటు చేస్తావురా ఎవరి కన్నీరు ఏర్పడి ఏమంటావు అన్నయ్య చెవులు మొదల కొమ్మలు మొదలే చెవుల మొదలు పెట్టినారా చెవులాసాలు నువ్వు కొమ్మలాసాలు నేను అన్నయ్య మరి కొమ్ములు ఇట్లా కూడతాయి కదరు గూడుతాయి ఇరుగుతాయి పెరుగుతాయి మరణ పడతాయి అరే వీటున్నాడు తోట పెట్టుకోవాలి మా ఉన్నోడు మక్కలు వేసుకోవాలి కాలం ఉన్నోడు కన్నడ పెట్టుకోవాలి పని లేనాడు పత్తి పెట్టుకోవాలి ఎవరు గులగులు పెడితే వాళ్ళకి కొట్టుకోవాలి అదే ఉప్పాలు గోపుతుంది అది చెప్పరా చాలా గులగులు పెడితే ఎడకొక్కమంటావు తమ్ముడా మరి పప్పన్న వింటే వదరా ఈడ కూర్చున్న 10 మంది వేస్తాడు లేకుండా మన ముగ్గురైనా అమ్ములే 10 రూపాయలు లాభం వస్తే మన ముగ్గురైనా అమ్ములే మరి పాపూస్ దెబ్బలు అయితే పాప దెబ్బలు అంటే నాకు అర్థం కాలే అదే పాపూస్ దెబ్బలు అంటే చెప్పు దెబ్బలు చెప్పు దెబ్బలా చెప్పు దెబ్బలు నీకే సంతం అరే పెద్దోని అయినందుకు జ్యేష్ఠ భాగం అన్నట్టు చెప్పు దెబ్బలు పెద్దోని అయినందుకు ఎక్కడ వాళ్ళేస్తావారా మళ్ళీ నిలబడేస్తావారా ఏం పడతాం వాడు గుజ్జుడరా నేను మొత్తం ఇంకేం పడతావు పూజలు ఎత్తండి అటువంటి పరమాత్ముడు ఏం చేసిండు ఇడవకండి కాటికి వెండి కుడికండి పసారు రాసి నొట్ట చిత్తడి కన్నగిరిన దిక్కు చూస్తే మరి బుద్ధిగల్ల పట్నం భూలోక నగరాన్ని చూడవమ్మా రాజ మాత్రం రాజు అటువంటి వారి మాత్రం అమ్మసగండి దేవి మరి బిడ్డలని మాత్రం ప్రమిత తోటి పూయలు ఎత్తుంది భక్తురాలని ఎడవకేతండి 8 వేల గుడికి వేసండి బంగారు 9 గంటలు 9 లక్షలు 4 గంటలు 9 లక్షలు వేసుకోవాలి పరమాత్ముడు బయలుల్లి వస్తాడు కదా Hallelujah.
పెడతాను మూతో ఎంత మంచివే లెక్కలు మంచివే నీ సొమ్మ ఎవడెత్తుకపోయినా నీ సోక ఎవడెత్తుకపోయినా నిన్న ఎవడెత్తుకపోయినా ఎవరు వారి నా పిల్లని ఎవడెత్తుకుపోతారా నువ్వు అయివన్నాను నేను ఆగకున్నారా 10 మందిని ఎత్తి తవరా ఐదుగురు భయం ఉందా ఉన్నది ఎలా అంటావు కడుపులని అంట అట్లా కరెంటు తీయడానికి నడిపిస్తా మనిషి కరెంటు తీయడానికి నీ కళ్ళ మీదకి వెళ్ళంటారు ఇక పుణ్యం నీళ్ళు అల్లరికి నడిపిస్తా ఆ సొల్లు ఎత్తా బయటికి వీళ్ళ మీదకి ఆయిల్ మీద దొరికిస్తా లంచ ముద్దా వీళ్ళ మీదకి ఆయిల్ మీద దొరికిస్తా లంచ ముద్దా పల్లెరు గాల మీద ఎగిరిస్తా నిన్ను నీ పుణ్యం నీ పండ్ల మీదకి వెళ్ళంటారు